ఒక దర్శకుడు ఇటువంటి సమావేశంలో ఎలా మాట్లాడితే బాగుంటుంది అని మేము ఊహించామో దానికి 10 రెట్లుగా వారు సినిమాల్లోకి వాళ్ళ సన్నివేశాల్లోంచి ప్రేక్షకుల నాడి ఎలా ఉంటుంది, ప్రేక్షకుల స్థాయిని పెంచేటటువంటి బాధ్యత డైరెక్టర్ది అని చెప్పారు. ఒక్కసారండి మనకి కొన్ని 100 ఏళ్ల కింద తిక్కర గారు రాస్తే పద్యాన్ని దృశ్య రూపంగా చూస్తుంటే మనకి దృశ్యం కనిపిస్తుంది. ఎన్టీ రామారావు యాక్ట్ చేస్తున్నది కాదండి. గురువృద్ధులు పూర్వృద్ధ బాంధవులు అనేకులు చూస్తుంటా ద్రౌపది నృత్యం చేసిన దుశ్శాసనం లోక భీకరాలను వదిలించి ఊహించుకోండి. ఇందరు ఎదుట ఆ అమ్మాయి ఇలా చేశాడు కనుక అదే అన్నయ్య గారి పాత్రలోని మన కళ్ళను కట్టినట్టుగా దృశ్యాలు. అలాగే తిరుపతి వెంకట కవులు ఆ యుద్ధమే వస్తే ఎలా ఉంటుందా జెండాపై కపిరాలు అటు దృశ్యాన్ని మన కళ్ళ ముందు కవితలో చూపించగలగడం ప్రథమ లక్షణం. అలాగే రచయితకి ఏ లక్షణంలో ఎంత స్వేచ్ఛ ఉండాలి, సన్నివేశం చక్కని పని చెప్పారు. కథ సంపూర్ణంగా ఇది ఈ సన్నివేశాలు చెప్తే హాయిగా రాసుకెళ్ళారు. ఇప్పుడు వర్తమాన హీరో శ్రీనివాస్ గారు ఒక 2 మాటలు చెప్తారు. తర్వాత మన దర్శకుడు మీరు అడిగేటట్టు ఆటో క్లబ్ కూడా మనం బయటకు వెళ్ళిపోయిన తర్వాత చూస్తున్నాము. ఆటో క్లబ్ ఇక్కడ ఫస్ట్ నాకు ప్రోగ్రామ్ కానీ ఇంత ఏ ప్రాబ్లం ఈయన మాట్లాడుతుంటే బాగుంటుంది కదా వినడానికి వస్తుంటా అప్పుడప్పుడు. కానీ కొన్నిసార్లు నన్ను కూడా మాట్లాడుకుంటూ ఉంటారు, దొరికిపోతుంటారు. సో అన్నిటికన్నా నేను ఇప్పుడు 4 సినిమాలు చేశానండి. ఫిల్మ్ ఇండస్ట్రీలో ద మోస్ట్ డిఫికల్ట్ జాబ్, అన్నిటికన్నా కష్టమైన పని రైటింగ్ అండి. కానీ అది కూడా మోస్ట్ అన్రికగ్నైజ్డ్ జాబ్. రైటింగ్ అంటే ఏముంది లేదు, రైటింగ్ ఎవరైనా చేయొచ్చు అని ఒక ఆలోచన అయితే ఉంది. నేను కొన్నిసార్లు యాక్ట్ చేసినప్పుడు కొంతమంది నాకు డైలాగ్ కూడా చెప్పకుండా వచ్చేసి ఇక్కడ కూర్చో, ఇక్కడ లైట్ ఇలా పెడితే కెమెరా ఇది చెప్పేసేయాలి. ఏం చెప్పాలండి డైలాగ్ మీకు కథ తెలిసి ఇంక డైలాగ్ అడుగుతారు ఏంటి అన్నాడు పెద్ద డైరెక్టర్ ఆయన, ఇంకేం చెప్పను. సో అలాగే నా భయం ఏంటంటే కొన్నాళ్ళపై పాటలు కూడా లిరిక్సిస్ట్ కూడా అనవసరం బాసుమణ్యం అనిపించి ఇదండి కదా పాడేసి మీకు లిరిక్స్. సో నిన్న కూడా సినిమా చూశాను. నాకు అందులో ఒక అతను, మా ఫ్రెండ్ ఒక అతను, నాకు పాటలు చాలా బాగా నచ్చేసాను. నాకు నచ్చలేదు అన్న. నాకు నచ్చే మరి నీకెందుకు నచ్చలేదు అంటే నాకు నువ్వు కూడా నచ్చలేదు. సో ఏది మంచిది ఏది చెడ్డది అనేది ఒక రకమైన సెన్సిబిలిటీ ఉంటే కానీ అర్థం కాదు. నేను కూడా రైటర్ని అని చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే చాలా పెద్ద బాధ్యత, రెస్పాన్సిబిలిటీ రైటర్ అని చెప్పుకోవడం. కానీ కొన్ని రాశాను. ఈ మధ్య ప్రొడ్యూసర్ కూడా చూపించిన తర్వాత ఎలా ఉందంటే అంతా బాగుంది, మరి మనం ఏం చేద్దాం కూర్చుందాం. నేను ఆల్రెడీ కూర్చుని వచ్చానండి. అంటే నాకైతే నచ్చింది, కానీ జనరల్ మొత్తం ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు నేను తెలియదు అని చెప్పారు. ఒకటేంటంటే ప్రతి ప్రేక్షకుని అర్థం చేసుకునే ప్రయత్నం, అర్థం చేసుకున్నాం అన్నట్టు బిహేవ్ చేస్తున్నాం. లైక్ నాకు నచ్చింది కానీ ఇది విజయవాడలో రిక్షా వాళ్ళకి నచ్చుతుందా అంటే విజయవాడలో రిక్షా వాళ్ళని అర్థం చేసుకోవడం ఆ రిక్షా వాళ్ళకి తప్ప ఇంకెవరికి అర్థం కాదు. నీకు అర్థమయ్యే ఓన్లీ ఆడియన్స్ ఇస్ యూ. సో నీకు నచ్చితే అది బాగున్నట్టు లేకపోతే లేదు. సో రైటర్స్కి చాలా కష్టాలు ఉన్నాయి ప్రస్తుతం ఇండస్ట్రీలో. ప్లస్ నాకు ఫస్ట్ టైం మోహన్ కృష్ణ గారి సినిమా ఆఫర్ ఇచ్చినప్పుడు నాకు ఫస్ట్ టైం చెప్పిన మాట, నాకు పాటలు అంటే ఇబ్బంది అండి. అదేం ప్రాబ్లం లేదు, నేను చూసుకుంటాను అన్నారు. నాకు పాటలు అంటే ఎందుకు ఇబ్బంది అంటే నేను చూస్తున్న సినిమాల్లో పాటలు చాలా వీక్గా ఉంటాయి. బేసికల్లీ మనం మాటల్లోనే చెప్పడానికి ఈ మాట ఏంటి చండాలంగా నేను చెప్పడానికి నాకు ఇష్టం లేదంటే దాని పాటలు ఎలా చెప్తాం అది నా బాధ. ప్లస్ పైగా నాకు నువ్వు ఇష్టం అని చెప్పడం ఒకటి, ప్లస్ నాకు నువ్వు ఇష్టం ఇలా చేతిలో అది ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. సో కానీ ఆయనకి ఉన్న టేస్ట్ వల్ల సీతారామ శాస్త్రి గారికి ఉన్న టేస్ట్ వల్ల పాట బాగా వచ్చింది కాబట్టి చేయడానికి పెద్ద ఇబ్బంది పడలేదు. కానీ ఆ అనుభవం ఆపుకోబడుకుని ఆగిపోయిన తర్వాత పాటలో చాలా ఇబ్బంది పడ్డాను. సో నాకు పాయింట్ లేకుండా ఏదో మాట్లాడుతున్నాను, బట్ ఇది సాహిత్యం గురించి అని నేను కూడా కొంత సాహిత్యం గురించి మాట్లాడడానికి ప్రయత్నించాను. ముగిస్తాను. థ్యాంక్ యూ.